ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. తిరుమలలోని శ్రీనివాసుడి పూజకు కావలసినటువంటి తీర్థాన్ని తిరుమల నంబిగా పిలువబడే శ్రీశైల పూర్ణులు ప్రతినిత్యం ఆకాశగంగ నుండి అందిస్తూ స్వామివారి సేవలో తరిస్తూ ఉంటారు. కాంతిమతి దేవి స్వయాన ఈ శ్రీశైల పూర్ణులకి చెల్లెలు గారు. కాంతిమతి దేవికి సంతానం కలిగిందని తెలుసుకొని శ్రీశైల పూర్ణులు భూతపురి వెళ్ళి అక్కడి సంతానాన్ని చూడగానే ఆ పిల్లవాడిలో పార్థసారథి అంటే వరాన్ని ఇచ్చినటువంటి వెంకటకృష్ణుడు, వైకుంఠంలోని ఆదిశేషుడు, వైకుంఠంలోని నారాయణుడు, వైకుంఠంలోని విశ్వక్సేనుడు, స్వామివారి శంఖము, చక్రము, గద ఇత్యాది ఆయుధాలన్నీ పిల్లవాడి ముఖంలో ప్రతిబింబించేసరికి ఆశ్చర్యపోయి ఈ పిల్లవాడు సాక్షాత్తు ఆదిశేషుడా, వైకుంఠంలోని నారాయణుడే ఈ పిల్లవాడిగా అవతరించారా, అధర్మంలో నడుచుకునే వారిని ధర్మ మార్గంలో నడిపించడానికి వైకుంఠంలో సేనాధిపతి అయినటువంటి విశ్వక్షేణుడే ఈ పిల్లవాడిగా అవతరించారా అని ఆ పిల్లవాడికి ఇలయ ఆళ్వార్ అని, రామానుజ అని, లక్ష్మణముని అని పేరును పెట్టారు శ్రీశైల పూర్ణులు. మొదటి 2 వీడియోస్ చూడని వాళ్ళు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై శ్రీమన్నారాయణ.